నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలులు చక్కగా ఆదరిస్తున్నారు. మీ అందరి కోసమై ప్రత్యేకించి శివానుగ్రహం అతి త్వరగా కలగడం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ద్రవ్యాలతో చేసుకోవచ్చు అభిషేకం? అభిషేకం గనక చేసుకోదలిస్తే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు చేసుకోగలిగితే పటిక బెల్లంని కొద్దిగా దంచితే పొడి అవుతుంది. ఆ పొడిని కలిపిన నీటితో అభిషేకం చేసుకుంటే, గన్నేరు పూలతో అర్చన చేసుకుంటే తొందరగా వివాహం అవుతుంది. వివాహ సమస్యలు తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు, ఉద్యోగం అభివృద్ధి, ఉద్యోగం మార్పు కావాలనుకునే వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలి. ఆరోగ్యం కోసం పాటుపడేటువంటి వాళ్ళు నేతితో, శుద్ధమైన ఆవు నేతితో అభిషేకం చేసుకోవాలి. అలాగే ప్రతిదీ కూడాను సమస్యలుగా ఉన్నటువంటి వాళ్ళకి వివిధ దూర్వాంకురములతో కలిపిన నీటితో అభిషేకం చేసుకోవాలి. ఇలా వివిధ ద్రవ్యములతో అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకునే శక్తి ఉంటే చేసుకోండి. లేదా కనీసం ఆ రోజున ఆ 4 గంటలకల్లా శివ సహస్రనామ పారాయణం, అలాగే గౌరీ సహస్రనామం లేదా దుర్గా సహస్రనామ పారాయణం చేయండి. తర్వాత గణేష అష్టోత్తరం 3 సార్లు, తర్వాత ఈ సుబ్రహ్మణ్య అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. నైవేద్యంగా వడపప్పు, పానకం కానీ ఏదైనా కానీ ఈశ్వరునికి సంబంధించి ఇష్టమైనటువంటి ద్రవ్యములు, పొంగలి నైవేద్యం, చక్కెర పొంగలి నైవేద్యం ఇలా చేయవచ్చు. తర్వాత సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో సూర్యుడికి ఒక్కసారి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి, ఆ సూర్యోదయం అయ్యే సందర్భంలో తులసి చెట్టు దగ్గర చక్కగా అష్టదళ పద్మం వేసి అక్కడ తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి. ఇక వెంబడే శివాలయానికి చేరుకోవాలి. శివాలయంలో అమ్మవారు ఉంటారు, ఈశ్వరుడు ఉంటాడు, వినాయకుడు ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, నవగ్రహాలు కూడా ఉంటాయి. ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, వీలైతే తైలాభిషేకం, శక్తి ఉంటేనే, ఇవన్నీ శక్తి ఉంటేనే చేయండి. తైలాభిషేకం శనీశ్వరునికి చేసుకోవచ్చు. తదనంతరం శివాలయానికి చేరుకొని ముందుగా సంకష్టహర చతుర్థి కదమ్మా, అవునండి, ఆ రోజున గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయండి. వీలైతే ఆ దేవాలయంలో ఆ రోజు గణపతి హోమం చేస్తే గణపతి హోమం చేసుకోండి. ఇక తదనంతరం సుబ్రహ్మణ్య స్వామికి కూడాను ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, వీటితో ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆ మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. కాబట్టి మృగశిర నక్షత్రం ఉన్నటువంటి ఆ కార్తీక సోమవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఇక తరువాత ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించి చక్కగా బిల్వ దళములతో అర్చన చేసుకో. అర్చన వరకు ఈశ్వరునికి సాయంకాలం వరకు టైం ఇవ్వండి. తర్వాత అమ్మవారికి కూడా అభిషేకం జరిపించుకొని, వీలైతేనే అభిషేకం జరిపించుకొని చక్కగా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టండి. వీలైతే ఆ రోజు కార్తీక సోమవారము సంకష్టహర చతుర్థి అంటే అమ్మవారిని ఉపాసన చేసే శాక్తేయ మతస్థులు, గణపతిని ఉపాసన చేసే గాణాపత్య మతస్థులు, సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసేటువంటి శక్తి మతస్థులు, తర్వాత ఈ ఈశ్వరుని ఆరాధన చేసే శైవ మతస్థులు, అందరికీ కూడా ఈ గణపతి సంకష్టహర చతుర్థి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఆ రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఉపవాసం ఉన్న తర్వాత 5 గంటలకల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని సాయంత్రం 6:04 ఆ సమయంలో చక్కగా ఈ శివాలయానికి చేరుకొని బిల్వ దళములతో అర్చన, మారేడు దళములతో అర్చన జరిపించుకోండి. అమ్మవారికి కూడా అర్చన జరిపించుకోండి. ఆ ప్రదోషకాల సమయం 6:04 నుంచి 7 గంటల వరకు ప్రదోషకాలం. ఆ సమయంలో 720 ఒత్తులతో ఆ స్వామి సన్నిధిలో దీపారాధన చేయండి. ఇక సాయంకాలం సమయంలో విశేష ద్రవ్యం ఒకటి ఉంటుంది. ఆ ద్రవ్యంతో అభిషేకం చేసుకోవాలి. అలాగే ఒక ఆకాశంలో ఒక చోటు ఉంటుంది. ఆ చోటునికి చూసుకొని ఆ చోటుకి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడు వివరాలు తెలియజేస్తాను. గురుగారు, ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు ఈ 720 ఒత్తులు వెలిగిస్తారు కదా, ఎలాగూ మళ్ళీ సోమవారం రోజు కూడా వెలిగించాల్సిందేనా? వెలిగించుకుంటే చాలా విశేషం. ఎందుకంటే కార్తీక 3వ కార్తీక సోమవారం మళ్ళీ
ఆ ప్రదోషకాల సమయానికి వచ్చేసేస్తుంది ఒక నక్షత్రం, శివుడి నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృశాపములు అని అంటారు. ఈ పితృశాపముల నివృత్తికి గోకర్ణ క్షేత్రంలో నవంబర్ 25 ఆఖరి కార్తీక సోమవారం రోజున పితృదోష నివారణ పూజలు సశాస్త్రీయంగా మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. ఈ పితృదోషం ఉండడం వల్ల ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడం, అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉండడం, ఇలా ప్రతిదీ చికాకుగా ఉండడం, ముఖ్యంగా కుటుంబ అభివృద్ధి అనేటువంటిది ఉండకపోవడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు జరిపే పితృదోష నివారణ పూజలో మీరు పాల్గొనవచ్చు. విశేష ద్రవ్యంతో చెప్పుకున్నాం కదమ్మా. అవునండి. 5 గంటలకల్లా మనం అన్నం వండుకోవాలమ్మా. ఎందుకనంటే ప్రెషర్ కుక్కర్లో వండితే అన్నం ముద్దలాగా అవుతుంది. గంజి వార్చాలి. గంజి వార్చితే పుల్లలుగా అన్నం అవుతుంది. దాన్ని చక్కగా ఒక తెల్లటి బట్ట మీద పరిచి వాటిని కొద్దిగా ఆరబెట్టాలి. ఈ 6 గంటల 4 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. ప్రదోషకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఆ సమయంలో ఈశ్వరుడికి దేవాలయంలోనే చేయించుకోవచ్చు, లేదా మీ ఇంట్లోనైనా కానీ ఇలా అన్నాన్ని చక్కగా ఇట్లా పట్టుకుని గోరువెచ్చగా ఉండదు, పొగలు రాకూడదు. మీకు ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అన్నాభిషేకం జరుగుతుంది. మొన్న బృహదీశ్వర ఆలయంలో ఏకాదశి రోజున అన్నాభిషేకం జరిగింది తమిళనాడులో. అట్లా పుల్లలుగా ఉన్నటువంటి అన్నంతో చేతులు ఇలా పట్టుకొని మీ ఇంట్లోనైనా శివలింగానికి చక్కగా శివాయ నమః అనుకుంటూ ఆ శివలింగం అంతా నిండిపోయే విధంగా అన్నాభిషేకం చేసుకోవచ్చు. లేదా దేవాలయంలో అవకాశం ఉండి చేసుకొనిస్తే దేవాలయంలో ఆ ప్రదోషకాల సమయంలో అన్నాభిషేకం చేసుకోండి. చేసుకున్న తర్వాత చక్కగా అర్చన చేసుకోండి. ఎటువంటి ఫలితం ఉంటుంది గురుగారు అన్నాభిషేకం చేసుకుంటే? కుటుంబ అభివృద్ధి, సర్వకామ్య సిద్ధి జరుగుతుంది. ఈశ్వరుడికి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున అన్నాభిషేకం చేస్తే అసలు ఉప్పొంగిపోతాడట ఆ ఈశ్వరుడు. నాకు ఇంత అన్నాభిషేకం అంటే ప్రపంచంలో అన్నగత ప్రాణ కలియుగే అన్నగత ప్రాణ, మన ప్రాణాన్ని అన్నం రూపంలో పెట్టి ప్రాణాన్ని సమర్పించినంత విధానం. ఇప్పుడు పూర్వకాలంలో కంటిని సమర్పించి తిన్నడు, భక్తుడయ్యాడు. విష్ణువు కంటిని సమర్పించి సుదర్శన చక్రాన్ని ఈశ్వరుని ద్వారా పొందాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. మన ప్రాణము కలియుగే అన్నగత ప్రాణ అన్న సూక్తి. కాబట్టి అటువంటి ప్రాణం, మన ప్రాణంతో సమానమైన అన్నముని ఆ ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనకు దీర్ఘాయువు లభిస్తుంది. అలాగే కుటుంబ సమృద్ధి అవుతుంది, అంటే కుటుంబం అభివృద్ధి అవుతుంది. అలాగే మన జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి. ఆ అన్నాభిషేకం అవకాశం ఇస్తే పురోహితులు, అర్చక స్వాముల వారు దేవాలయంలో చేయండి, లేదా మీ ఇంట్లోనైనా 6 to 7 మధ్యలో చేయండి. చేసిన తర్వాత సమయం ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి 360 + 360 720 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మొన్న కార్తీక పౌర్ణమి రోజున, అనగా కార్తీక పౌర్ణమి రోజున చాలామంది 100కి 70% మంది ఊరా వాడలా దీపారాధనలు చేసి ఉంటారు. కానీ ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేస్తున్న వాళ్ళు, బస్ జర్నీ చేస్తున్న వాళ్ళు, సొంత వెహికల్స్లో జర్నీ చేస్తున్న వాళ్ళు, లేదా వాళ్ళున్న ఊర్లో ఆ ప్రదోషకాల సమయంలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, విమానాల్లో జర్నీ చేస్తున్న వాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళకి ఋతుక్రమం వచ్చి ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయి చేసుకోలేని వాళ్ళు, కొంతమందికి రక్త సంబంధీకులు మరణించడం వల్ల మైల వచ్చినటువంటి వాళ్ళు చేసుకోలేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆ కార్తీక పౌర్ణమితో సమానంగా ఉన్నటువంటి ప్రత్యేక సందర్భం మనం చేసుకున్న అదృష్టం. ఈ యొక్క 3వ కార్తీక సోమవారం 18వ తారీఖు రోజున వెంబడే రావడం, శని ఆదివారాలు గ్యాప్ వచ్చి మళ్ళీ సోమవారం, ఆ రోజున దీపారాధన చేయండి. కార్తీక పౌర్ణమి రోజున చేసుకోలేకపోయామనే బాధ ఈ 3వ కార్తీక సోమవారం అయినటువంటి నవంబర్ 18వ తారీఖు రోజున తీరుతుంది. ఆ తదనంతరం ఆకాశంలోకి చూడాలమ్మా. ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఆ రోజు ఆ ఆరుద్ర నక్షత్రం చంద్రోదయం అవుతుంది. ఆరుద్ర నక్షత్రానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ముమ్మార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా నమస్కారం చేసుకున్నటువంటి కుటుంబంలో యోగ్యమైనటువంటి సంతానం కలిగే దంపతులు ఉంటారు కదా, వాళ్ళకి శివానుగ్రహంతో శివస్వరూపమైనటువంటి సంతానం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు ఆకాశం వైపు చూస్తే ఎన్నో రకాల నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆరుద్ర నక్షత్రం ఇదే అని చెప్పి ఎలా తెలుస్తుంది? మనకు జ్యోతిష్య పరిజ్ఞానం దీంట్లో ముఖ్యమమ్మా. ఏంటనంటే
27 నక్షత్రాల్లో చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుంది. సూర్యాస్తమయ సమయానికి ఆరుద్ర నక్షత్రానికి పక్కనే చంద్రుడు ఉంటాడు. ఇది గుర్తు. తర్వాత ఏ నక్షత్రం ఆ రోజు ఉంటుందో ఆ సమయానికి, సాయంకాల సమయానికి ఆ నక్షత్రానికి దగ్గరలో చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఆకాశంలో చంద్రుడు ఉన్నటువంటి పక్కన చుట్టుపక్కల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ నక్షత్రంతో పాటు ఇంకా వేరే నక్షత్రాలు ఏమైనా చంద్రుని ఒక్క దగ్గరలో ఉండే నక్షత్రం అవకాశం కాదు, ఉంటే? ఒక్కొక్క నక్షత్రము కొన్ని నక్షత్రాలతో సమూహం. ఆరుద్ర నక్షత్రం ఎలా ఉంటుందనంటే శివతాండవం చేస్తున్నటువంటి విధానంగా ఉంటుంది. శివతాండవం చేసే మ్యాప్ ఎలా అయితే ఉంటుందో ఈశ్వరుడిది, ఆ విధంగా నక్షత్రాలు ఉంటాయి, పొందిక అలా ఉంటుంది. ఒక బండ గుర్తు ఏంటంటే ఆరుద్ర నక్షత్రానికి చంద్రుడికి పక్కన ఒక కొంత రేడియస్ సర్కిల్లో ఒక 3 నక్షత్రాలు ఒకే గీత మీద ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు మధ్య దూరం కూడా సమానంగా ఉంటుంది. ఆ ఒకే సరళ గీత మీద 3 నక్షత్రాలు ఉన్నటువంటి స్థితిని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్నైనా గుడ్డిగా చూసి నమస్కారం చేసుకోండి, ఇక వేరే అవసరమే లేదు. అదే ఆరుద్ర నక్షత్రం. అంటే 3 నక్షత్రాలు కాదు, శివన్ తాండవమూర్తి ఉన్నటువంటి, నటరాజమూర్తి ఉన్నటువంటి స్వరూపముగా నక్షత్రాల కలయిక అలా ఉంటుంది, పొందిక. కానీ ఒక 3 నక్షత్రం, అందులో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు ఒకే సరళ రేఖ మీద ఉంటాయి. ఆ ఉన్నదాన్ని గుర్తించి నమస్కారం చేసుకున్న ఈశ్వరుడు కటాక్షిస్తాడు. ఈశ్వరుని కటాక్షంలో మనకు, ఆ కటాక్షంలో 1,00,00,000 వంతులో 10 కోట్ల వంతు మన మీద పడ్డా మనం ఆనందంగా మన కుటుంబము ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఇక శివానుగ్రహం ఉన్నట్టయితే ఇక మనకు తిరుగులేదమ్మా. ఈ శివానుగ్రహం కోసమే ఎంతో మంది పరితపిస్తుంటారు. కలియుగంలో చేసుకున్న మనం జన్మించడం పుణ్యం. అతి శీఘ్రంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి విధంగా ఆరాధన చేయండి. ఇక వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, మృగశిర నక్షత్రం సోమవారం అయింది కాబట్టి ఉదయాన్నే కాత్యాయని వ్రతం, ఎందుకంటే తదియ తిథి కూడా వచ్చింది ఆ రోజున. కుజునికి సంబంధించినటువంటి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిలకి చక్కటి భర్త రావాలనే ఉద్దేశంతో మృగశిర నక్షత్రం కూడా ఉంది, కుజ నక్షత్రం. ఆ రోజున కాత్యాయని వ్రతం చేయండి. ఎందుకంటే కాత్యాయని వ్రతానికి అధిపతి మళ్ళీ అమ్మవారే, గౌరీ అమ్మవారే. తదియ తిథికి కూడా గౌరీదేవి అధిష్టాన దేవత. కాబట్టి కాత్యాయని వ్రతం మంగళవారం నాడు చేస్తారు. కానీ ఈ యొక్క కార్తీక 3వ సోమవారం అయినటువంటి 18వ తారీఖు రోజున చేయండి. చేసి సాయంకాల సమయంలో, ప్రదోషకాల సమయంలో ఒకరు ముత్తైదులు కానీ, ముగ్గురు ముత్తైదులు కానీ స్త్రీ అలంకరణ వస్తువులు అనేటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవి ఆ ముత్తైదుకి దానం ఇచ్చి, భోజనం పెట్టి, తాంబూల దక్షిణ ఇచ్చి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి, చక్కగా వివాహం కావాలని. అంటే వివాహం ఆలస్యమైన వాళ్ళు చేయొచ్చా, లేదంటే వివాహ సమయం ఆసన్నమైన అమ్మాయిలు ఎవరైనా చేయొచ్చా? వివాహ సమయం ఆసన్నమైన వాళ్ళు చేయవచ్చు. చక్కటి వరులు లభిస్తాడు. ఈ కార్తీక మాసంలో ఆ ఒక్కరోజే గొప్ప పుణ్య తిథిగా చెప్పవచ్చు. తర్వాత వివాహం ఆలస్యమైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క సంబంధించిన చేసుకోవచ్చు. అబ్బాయిలకు కూడా ఇదే వ్రతం ఆచరించే విధానం ఉంటుందా గురుగారు? మరి అబ్బాయిలు ఎటువంటి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మొదలు చెప్పాం. శివాలయంలో కానీ లేదా ఇంట్లోనైనా కానీ పటిక బెల్లం పొడిని నీటిలో కలిపి అభిషేకం చేసుకోమని. ఓకే, ఇందాక మీరు చెప్పిన అన్నాభిషేకం అది మనం అయిపోయిన తర్వాత ఆలయంకి వెళ్ళమన్నారు కదా గురుగారు? ఇంట్లోనైనా అభిషేకం చేసుకోవచ్చు, అన్నాభిషేకం, లేదా దేవాలయంలో అనుమతిస్తే చేసుకోమని చెప్పాం కదా. అంటే అది మనందరం ప్రసాదం లాగా తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా భోజనం చేయవచ్చు, తప్పులేదు. 10 మందికి పంచవచ్చు, తప్పులేదు. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విశేషమైన ఒక కార్తీక పౌర్ణమితో సమానమైన రోజు. ప్లస్ మామూలుగా మనందరం కూడా కార్తీక మాసం అనగానే, సోమవారం అనగానే శివుడికి సంబంధించి, కానీ ఎంత వివరణ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిజంగా శివ కుటుంబం పరివారానికి సంబంధించిన మొత్తం విశేషమైన రోజు, మనం ఆచరించాల్సిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.